మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి విద్యారంగంలో మార్పుల గురించి ఆయనతో చర్చించారు కదా! ఎటువంటి మార్పుల మీద అంటే ఎక్కువగా చర్చ జరిగిందంటారు? ఆయనతో మనము చర్చించి విద్యారంగంలో ఆయనే విద్యారంగం చాలా ప్రధానం. ఇవంతా మనం ఏం చెయ్యాలి? విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలి. హ్మ్. ఇది చేయగలమా లేదా? చాలా విశ్వవిద్యాలయ దయనీయమైన స్థితి ఉందని ముఖ్యమంత్రి గారి అవగాహనలో అది ఉంది. ఓకే. ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక ఉత్సాహం అయితే మనకు పొంగిలో కనిపించింది. కానీ ఒక ఆర్థిక నిర్మాణము ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ప్రధానమంత్రి అయినా ఆ నిర్మాణంలో భాగమైపోతారు. హ్మ్. విద్యారంగానికి కేటాయించంటే మరి రైతాంగం ఏమైపోతారు, తర్వాత పెన్షన్స్ ఇవ్వాలి. ఓట్లు వేసేవాడేమో అసలు తనకు వ్యక్తిగతంగా ఏం లాభం జరిగిందని చూస్తున్నారు కానీ విద్యారంగాన్ని బాగుపరిచాడు. కేజ్రీవాల్ విద్యారంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయన ఓడిపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఓడిపోతే మరి విద్యారంగానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు ఓడిపోయాడు అనేటువంటి ప్రజలు ఇక్కడ ఎట్లెక్కడ దాకా వచ్చారంటే నాకు వ్యక్తిగతంగా ఏమొచ్చింది. దీనివల్ల కూడా కొంత ప్రభుత్వాలు పనిచేసే క్రమంలో ఏదో ఇస్తే మనకు ఓట్లు పడతాయి కానీ ఇప్పుడు స్కూల్ బాగు చేస్తే మనకి ఓట్లు పడతాయా అనే దగ్గరికి వచ్చేవరకు ఓకే ఈ సమస్య చాలా మనకు కీలకమైన సమస్యగా మారిపోయింది. కానీ ఈ ఈ ముఖ్యమంత్రికి కొంత కాకుండా కొంత మనం ఏదైనా విద్యారంగాన్ని చేయాలి. మేము ఆయన మొదట కలిసినప్పుడు ఎన్నికలు ఆయన గెలిచిన తర్వాత కలిసిన 2-3 మీటింగ్లో కూడా తప్పకుండా మాకు కూడా ఏదో ఒక విశ్వాసం తప్పకుండా విద్యారంగంలో ఏదైనా మార్పులు వస్తాయి అనుకున్నాం. దానికి చర్చ జరిగి చివరికి ఒక కమిషన్ వేశారు. కమిషన్ వేస్తే కమిషన్ వాళ్ళు చేయవలసిన పని చేశారు, కొన్ని రికమెండేషన్ ఇచ్చారు. ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేసిన రికమెండేషన్ కేశవరావు గారి కమిటీ వేశారు. మరి ఎడ్యుకేషన్ కమిషన్ మళ్ళీ కేశవరావు గారి కమిటీ ఏంటంటే అసలు ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఆయన ఫార్మర్ యూజీసీ చైర్మన్ థోరట్ గారి చైర్మన్షిప్ లో దేశంలో ప్రఖ్యాతమైన ప్రొఫెసర్స్ తీసుకొచ్చేసి దాంట్లో వేసి వాళ్ళు పనిచేసి వాళ్ళు ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చారు. మనం అట్ట కూడా చేయలేదు. మనము మొత్తం దేశంలో ఉండేటువంటి వాళ్ళను కనీసం చాలా అంటే దేశ స్థాయిలో విద్యారంగాన్ని కాంట్రిబ్యూట్ చేసాం, అట్లయినా చేస్తే బాగుండేది. ఇక ఒకసారి ఆయనతో మాట్లాడిన బిగినింగ్ లో బాగుంది కానీ తర్వాత ఇక వాళ్ళు మనం సంప్రదించడం కానీ మాట్లాడడం కానీ మానేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతున్నారు. మనమే అప్పుడప్పుడు సలహాలు వాళ్ళు అంటే ఎప్పుడైనా మీరు అడిగితే నేను సలహా ఇస్తే ఉండవా విలువ, మీరు అడగకుండా మీ దగ్గరకు వచ్చి సలహా ఇస్తే దానికి విలువ ఉండదు. ఎగ్జాక్ట్లీ. అందుకని మేము కూడా అడిగితే మేము పోయి చెప్పాలి కానీ లేకపోతే మీద పడి సార్ అది చేయండి సార్ ఇది సార్ అంటే అది ఏమి ఉండదు. మేము కూడా పెద్దగా కానీ బయట రాయడం కానీ మాట్లాడడం కానీ మా విద్యా పరీక్షణ కమిటీ తరఫున ప్రధానంగా ఇవాళ విద్యారంగంలో మార్పు రావాలంటే ఉపాధ్యాయుల విషయంలో ఆకునూరు మురళి చెప్పిన దాంట్లో కొంత నాకు కూడా అంటే ఉపాధ్యాయులు ఎంత కష్టపడి పనిచేయాలను, ఎంత కితభావంతో పనిచేయాలను చేసేవాళ్ళు ఉన్నారు. చాలా కష్టపడి పనిచే టీచర్స్ ఉన్నారు. అది మొత్తంగా విద్యారంగాన్ని అందరినీ మనం తీసిపాడట్లేదు కానీ చాలా మంది ఉపాధ్యాయులు వాళ్ళు తమ వృత్తి ఎంత గొప్ప వృత్తో అనేది వాళ్లకు ఎంత అవగాహన ఉంది అనేటువంటిది ఒకటి అనుమానం. చక్రపాణి గారని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉన్నప్పుడు ఆయన విద్యారంగాన్ని చాలా సీరియస్ గా పట్టించుకొని ఇంటర్మీడియట్ విద్యను అన్ని జిల్లాలకి నన్ను చుక్కారామయ్య గారిని ఇలాంటి విద్య తీసుకెళ్లి మొత్తం లెక్చరర్స్ జూనియర్ లెక్చర్ అంతా పిలిపించి లెక్చర్స్ ఇప్పించాడు మోటివేషన్ కొరకు. కనుక ఇవాళ మనము టీచరు కేవలము అతని పరీక్ష కూర్చొని అది పాస్ అయ్యి ఆయన టీచర్ అవుతున్నాడు, అతనికి ఆసక్తి ఉందా, యాప్టిట్యూడ్ ఉందా, అసలు ఉపాధ్యాయుడు అంటే ఎంత గొప్ప వృత్తి అనేటువంటి అవగాహన వరకు ఉందా అనేటువంటి అనుమానమే. ఏదో జాబ్ కావాలి కాబట్టి వృత్తికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే యాంత్రికంగా వృత్తిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కట్టుబడి పని చేయాలి. ఉపాధ్యాయుడు అంటే మనకు నిరంతరంగా విద్యార్థులు నిరంతరంగా అది ఒక సజీవమైనటువంటి జీవనం. టీచరు ప్రతి సంవత్సరం కొత్త పిల్లలు, పాస్ అయిన పిల్లలు వాళ్ళు జీవితంలో వెళ్ళి ఎక్కడెక్కడో వాళ్ళు చాలా పనులు చేస్తుంటారు. అవన్నీ చూసి మనకు సంతృప్తి. అరే మన స్టూడెంట్ వాళ్ళే అంటుంటారు, వాళ్ళే సారు మాకు చదువు చెప్పారు సార్, మీరు చెప్పడం వల్లనే మేము ఇలా బాగుపడ్డాము అని పిల్లలు. ఇది ఒక నిరంతరమైన సజీవమైన సంబంధం. కనుక టీచర్ను మోటివేట్ ఎలా చేయాలి, టీచర్ను నిరంతరంగా కమిటెడ్ ఎలా చేయాలి, నిరంతరంగా వాళ్ళకు ట్రైనింగ్ మోటివేషన్ ఎట్టి చేయాలి, ఈ అంశం మీద ఒక అవసరం ఉంది, దాని ఆవశ్యకత చాలా ఉంది. రెండవది
వాళ్ళు నిరంతరం స్కూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని గురించి ఆకునమూలి గారు మాట్లాడారు. అంటే నివేదికలు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడారు. కానీ ఒక స్కూల్ ఎలా ఉండాలి, దానికి ఏదో వాళ్ళు ఒక 5, 6, 3, 4 స్కూల్ తీసుకొని ఏదో కమిటెడ్ గా చేస్తున్నారు. స్కూల్ అంటే ఇలా ఉండాలి అని. అది సరిపోదు. విద్యారంగాన్ని సమూలంగా మీరు మార్చాలంటే ఫస్ట్ నా దృష్టిలో ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా మనము అంటే ఒక కమిషన్ వేసినప్పుడు సరే ఇమీడియట్ గా మనము ప్రైవేటు విద్యారంగాన్ని పూర్తిగా తగ్గించడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు బలపడిపోయారు. కానీ మనం ఒక రికమెండేషన్ ఇప్పటి నుంచి ప్రైవేట్ విద్యాలయాలకి మీరు రికమెండేషన్ ఇంకా కొత్తగా అప్రూవల్ ఇవ్వకండి. స్టాప్. ఓకే. ఎందుకంటే ఓ కమిషన్ వేసారు కాబట్టి కమిషన్ అధికారం ఉంటుంది చెప్పడానికి. మీరు దీన్ని స్టాప్ చేయండి, దాని ఫీజు రెగ్యులేట్ చేయండి, అదేమో ఇప్పటి వ్యవహారం. కానీ ఇంకా భవిష్యత్తులో మీరు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించకండి. ఏ దేశంలోనైనా ఇవాళ అన్ని బాగుపడ్డ దేశాలు, అది కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. మన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు బ్రెజిల్ కి అధికారులను పంపించారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ విద్యారంగాన్ని చూసి రమ్మని. అవును, అక్కడ విద్యారంగం చాలా బాగుంది. మీరు విద్యారంగాన్ని చూసి వచ్చారు. నేను ఒక అధికారిని అడిగాను, మరి మీరు బ్రెజిల్ పోయి చూసి వచ్చారు ఏంటి? బ్రెజిల్ 25% బడ్జెట్ విద్యకు కేటాయిస్తుంది. 25%. మనం 3%. మనం 3% ఇక్కడ, వాడు 25% ఇక్కడ, మనం 15% అడుగుతున్నాం. 25% బడ్జెట్ ఇచ్చే బ్రెజిల్ కు పంపించి మీరు విద్యారంగాన్ని చూసిరండి అంటే, చూసి వచ్చిన తర్వాత ఏం మీరు బడ్జెట్ అయితే పెంచాలి కదా. మీరు ఆ బడ్జెట్ పెంచకుండా ఎన్ని దేశాలకు పంపించినా, ఈ దేశానికి పంపించినా దానికి ప్రయోజనం. అంటే మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన 7.5% మాత్రమే ఇస్తా అని చెప్పారు. అంటే ఆయనతో జరిగిన చర్చ వలన ఆయన చేసింది ఏంటంటే ఒక కమిషన్ వేసి వీటన్నింటినీ సమూలంగా వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ బేసిస్ మీద విద్యారంగ విధానం ఆధారపడిన కమిషన్ వేశారు. కమిషన్ కొన్ని రికమెండేషన్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని ఒప్పుకోవాలి, కొన్ని ఒప్పుకోకపోవచ్చు. మళ్ళీ ఈ కమిషన్ని కేశవరావు గారికి ఇచ్చి దీనికి చట్టబద్ధత కల్పించాలా, చట్టబద్ధంగా ఏం చేయవచ్చు అనేటిని ఆయన ఏదో కొంత పరిశీలించమన్నారు. కానీ నా దృష్టిలో ప్రధానంగా మౌలికమైన మార్పు రావాలంటే మేము చదువుకునే కాలంలో కామన్ స్కూల్ విద్యా విధానం. కామన్ స్కూల్ అంటే దేర్ నో ప్రైవేట్ స్కూల్స్. మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 85 వరకు మన దేశంలో ప్రైవేట్ స్కూల్ లేవు. దేర్ నో ప్రైవేట్ స్కూల్. ఉంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉండేది అక్కడే, కానీ బట్ ప్రైవేట్ స్కూల్ అనేది లేవు. దానివల్ల ఏమైంది, పేదవాళ్ళు, తర్వాత సంపన్నులు, పలుకుబడిన వాళ్ళు, అధికారులు, రాజకీయ నాయకుల పిల్లలు, పేదల పిల్లలు, దళిత పిల్లలు, అందరూ అమ్మాయిలు అందరూ అదే స్కూల్కి వెళ్తారు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే, నేను చదువుకున్న 50లో, అది స్వాతంత్రం వచ్చి కొత్తగా వచ్చిన మా స్కూల్లో, మా క్లాస్లో అప్పర్ కాస్ట్ పిల్లలు ఒక 2-3 ఉండేవాళ్ళు. ఓకే. అంటే ఒక 4 లేదు, ఒక 5-6 మంది పిల్లలు ఓబీసీ వాళ్ళు ఉండేవాళ్ళు, 3 దళితులు ఉండేవాళ్ళు. అంటే ఇంకా అప్పటికి 16 మంది మేమేమో. ఓకే. ఒక అమ్మాయి ఉండేది. ఒక అబ్బాయి బాలనాగయ్య అని బాలసంతపు కులం, అంటే వాళ్ళు భిక్షం ఎత్తుకుంటారు. ఆ అబ్బాయి ఆదివారం రోజు మా ఇంటికి భిక్షానికి వచ్చేవాడు జోలి తీసుకుని. మా అమ్మ నవ్వుతుంది, మీ క్లాస్మేట్ వచ్చాడు, బియ్యం కూడా ఎక్కువనే వేసేది. మా క్లాస్మేట్ అంటే మా క్లాస్మేట్ ఆదివారం రోజు భిక్షానికి వచ్చేవాడు, మండే రోజు నా క్లాస్తో మనం సమానం కూర్చొని చదువుకునేవాళ్ళు. అంటే బాలనాగయ్యకైనా, హరగోపాల్కైనా, ఇంకెవరికైనా సమానమైన విద్య అయితే ఇచ్చాం కదా. ఎగ్జాక్ట్లీ. ఇవాళ బాలనాగయ్య చదివే పరిస్థితి లేదు, బడికి పోయే పరిస్థితి లేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. బడికి పోతే వాళ్ళు ఇప్పుడు ఎవరో తిండి ఏదో పెడుతున్నారు అంటున్నారు. కానీ మీరు కామన్ స్కూల్ విద్యా విధానం ఇవాళ హరగోపాల్ ఆ స్కూల్లో ఉండడు, ఈ అప్పర్ కాస్ట్ పిల్లలు అక్కడ ఉండరు. అంత దళిత పిల్లలు, అతిపేద దళిత పిల్లలు, మళ్ళీ కాస్త ఆదాయం ఉన్న దళిత పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఎందుకు మన విద్యారంగం ఇట్లా మార్చాం? ఉందా? అమెరికాలోనే ప్రైవేట్ విద్య లేదు కదా, హై స్కూల్ దగ్గర ప్రైవేట్ రంగం లేదు కదా. 2% ప్రైవేట్ రంగం. చైనాలో ఉందా, జపాన్లో ఉందా, బ్రెజిల్లో ఉంది, ఎక్కడ ఉంది అసలు కామన్ స్కూల్ విధానం? అక్కడన్నీ కామన్ స్కూల్ ఉంటే మన దేశంలోనేమో పిచ్చిగా ప్రైవేట్ రంగాలు వచ్చింది లాభం చేసుకుంటారు. మొదట ఈ ఎయిడెడ్ కాలేజెస్ వచ్చినప్పుడు వివేకానంద కాలేజు, ఇక్కడ వెంకటరామారెడ్డి కాలేజీ, లేకపోతే చందాకాంతయ్య కాలేజీ, ఇక్కడ పాలెం సుబ్బయ్య, అంత డొనేషన్తో వచ్చింది.
ఓకే. వాళ్ళు చాలా తమ స్వంత ఆస్తులు పెట్టి కాలేజీని తెరిచారు. వాళ్ళకి స్టాచ్యూస్ ఉన్నాయి, వాళ్ళ గౌరవం ఉంది. టాటా కూడా 40% లాభాలు విద్యారంగం మీద ఖర్చు పెట్టారు. టాటా ఆఫ్ సోషల్ సైన్స్, టాటా ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ మాంగ్లో, ఇవన్నీ ఆయన పెట్టినవి. అవును. దాంట్లో చాలా డబ్బులు వాళ్ళకి. అదే అదాని అంబాని పెడతారా? ఆ పరిస్థితి అదాన్ని పెట్టమనండి, ఒక టాటా ఇన్స్టిట్యూట్ పెట్టమనండి, వాడి లాభాల్లో వాడు ఒక్క పైసా ఖర్చు పెట్టడం సిద్ధంగా లేదు. అంటే ఎంత మార్పు వచ్చింది సమాజంలో. కనుక ప్రైవేట్ రంగంలో వచ్చేవాళ్ళు కేవలము విద్యను ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నారు తప్పించి, వాళ్ళకు ఈ దేశంలో విద్యావంతులు కావాలి, బాగా చదువుకోవాలి, ఈ దేశం మారాలి, పిల్లలందరికీ చదువు రావాలి అనేటువంటి ఆదర్శం ఉండడానికి అవకాశమే లేదు ఇప్పుడు మన మార్కెట్ వ్యవస్థలో. కనుక నిజానికి నా దృష్టిలో మురళి గారైనా, ఏ కమిషన్ అయినా, అంతిమంగా ఈ దేశంలో కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి. ప్రైవేట్ విద్య ఇప్పుడు బాగా ఎదిగింది, కానీ దాన్ని మనము క్రమక్రమంగా తగ్గిస్తూ అంతిమంగా ఈ దేశంలో ప్రైవేట్ స్కూల్ అనేది లేకుండా చేయాలి. ఇది లాంగ్ టర్మ్ ఒక రికమెండేషన్. అటువంటి ఫండమెంటల్ రికమెండేషన్ ఇవ్వగలిగితే సమాజానికి ఒక విజన్ ఉంటుంది. ఎందుకు కామన్ స్కూల్ అన్నా దానికి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్స్, వాదనతో మనం దాన్ని బిల్డ్ చేయొచ్చు. కామన్ స్కూల్ ఎందుకు కావాలి? కామన్ స్కూల్ వల్ల సమాజంలో ఇంత అస్తవ్యస్తమైన సమాజం, ఇంత అసమానమైన సమాజంలో మీరు ప్రాపర్టీ పంచడానికి సిద్ధంగా లేరు, సంపద పంచడానికి మీరు సిద్ధంగా లేరు, అధికారం కూడా పంచడానికి సిద్ధంగా లేరు. కానీ జ్ఞానాన్ని సరిగా పంచండి అందరికి. ఓకే. అందరికి ఒక సమానత్వ భావన అని రాజ్యాంగంలో రాసుకున్నందుకు కనీసం సమానమైన విద్యను ఇవ్వండి అనేది మనం అడుగు చేస్తున్నాం. కానీ ఈ మార్కెట్లో పట్టి ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీ పెట్టుకోడు, ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోడు, ప్రభుత్వానికి బరువు ఏముండదు కదా. కావాల్సిన ప్రభుత్వానికి కొన్ని డబ్బులు ఇవ్వచ్చు, భారం. కాలేజ్ పెట్టాలంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినాడు, ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోనివ్వండి అని పెట్టుకుంటే దానివలన లాంగ్ టర్మ్లో వచ్చే దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే, విద్యారంగము ప్రభుత్వ రంగంలో ఇంత బలహీనపడిందంటే అసలు వాళ్ళ ఆ స్కూల్లోకి పోతే మేము అటువంటి స్కూల్ని చదువుకున్నాం కదా, మరి ఆ స్కూల్ ఏమో ఒక శిక్షణ ఇచ్చింది కదా, అవును, అది మేము పేద గ్రామం కదా, పేద ప్రాంతం మహబూబ్నగర్ కదా, అయినా మాకు చదువు చెప్పారు కదా, మరి ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదని ఎందుకు అంటున్నారు? చదువు రాక కాదు, పలుకుబడి ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు, పేదలు ఈ స్కూళ్ళల్లో ఉన్నారు. చదువు కావాల్సిన వీళ్ళకు, వాళ్ళకి ఎంత తల్లిదండ్రులకు ఆదాయాన్ని కొంత ఆస్తులు ఉన్నాయి, వాడు కూడా సరిగా చదువుకోకుండా తండ్రి ఆస్తి ఉంటుంది కనుక అక్కడ పోయి ఎదురు చేసుకుంటే. కానీ పేద పిల్లలు ఎక్కడ పోతారు, కూలీల పిల్లలు ఎక్కడ పోతారు? మన ఆలోచన ఎప్పుడే కానీ అట్టడుగుని ఉండే ఆ పిల్లవాడికి మనం ఏది ఇవ్వకపోయినా విద్యనైనా సమానంగా ఇవ్వాలి అని ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్, ఒక చారిత్రక అవగాహన. ఈ సమాజం రేపు కాకుండా ఎల్లుండైనా కొంత సమానత్వ భావనతో ఉండాలి. అందరూ పిల్లలు, అన్ని కులాల పిల్లలు ఒకే తోట చదువుకున్నప్పుడు వచ్చేటువంటి పరస్పరం గౌరవం, ఒక పిల్లోడు ఇంకో గౌరవించడం, ఇది ఉంటుంది. కొఠారి అందుకని ఒకటి ఏమన్నాడంటే, సంపన్నుల పిల్లలు పేద పిల్లలు ఒకే చోట చదువుకుంటే పేద పిల్లలకు సంపన్న మీద కొంత గౌరవం ఏర్పడవచ్చు, సంపన్నుల మీద. సంపన్నులకి పేద పిల్లల మీద ఒక రకమైన కన్సర్న్ ఉండొచ్చు. అంటే సంపద పేదరికము కలిసి ఉండాలన్నా కామన్ స్కూల్ కావాలన్నాడే. ఓకే, చాలా ఫిలసాఫికల్ అది. అవును. కనుక విద్యారంగం ఇచ్చే రికమెండ్ ఆ స్థాయిలో ఉండాలి కామన్ స్కూల్ విద్యా విధానం. పిల్లలంతా చదువుకోవాలి. కులాల ఉన్న దేశంలో కులాలు పోవాలన్నా పిల్లలందరూ ఒక చోటు కూర్చొని చదువుకోవాలి. విద్యారంగంలో ఉండే కరికులంలో కూడా ఈ కుల వ్యవస్థ, తర్వాత ఈ మతము, మత ద్వేషాలు ఇవన్నీ పోయి మీరు మనిషిగా, అందరి మనుషులను గౌరవించే ఒక మనిషిగా మారాలి అనేటువంటి ఒక అవగాహన లేకుండా విద్యారంగము గురించి మనం ఆలోచించడం ఏదైతుందో, ఇక జీతాలు ఎక్కువ అనేది ఇది చాలా సింపుల్ వ్యవహారం. జీతాలు ఎక్కువ అంటే సంపద పెరుగుతున్నది, దేశంలో పెరిగే సంపదలో ఉపాధ్యాయులు ఎక్కువ, కొంత వాటా ఎక్కువ రావచ్చు. వాటా ఎందుకు ఇవ్వాలి నేను అంటున్నానంటే, ఆ వాటా ఇస్తేనే ఆ ఉపాధ్యాయుడికి తన వ్యక్తిగతమైన సమస్యలు లేకుండా తన సమయాన్ని అక్కడ పోతే మనశ్శాంతితో చదువు చెప్పేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి కల్పించాలి. ఎగ్జాక్ట్. కనుక జీతము పెంచడం కాదు, జీతాలు పెంచినందుకు అంత కష్టపడి పనిచేయాలి అనేటువంటి మెసేజ్ అవుతుందో, అది ముఖ్యమంత్రి అయినా ఎవరైనా వాళ్ళు నిరంతరంగా వాళ్ళు ఉపాధ్యాయులకు చెప్తుండాలి. అలాగే ఉపాధ్యాయుల్లో చాలా కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులు అవుతున్నారు, వాళ్ళకి ఒక రికగ్నిషన్ అవి అవుతున్నాయి. ఇవన్నీ ఒక భిన్న రకాలుగా చేస్తే అప్పుడు విద్యారంగంలో ఏమైనా సమూలమైన మార్పు మనకు. ఉట్టిగా సమూలమైన మార్పులు అంటే అది బేసిక్
దీంట్లో ఆ మార్పు రావాలి. ఓకే. అది రావడం కొరకని ఇప్పుడైతే ఉన్న వ్యవస్థలు, ఈ Hmm. రాజకీయ వ్యవస్థలు, ఈ రాజకీయ నాయకులకి ఇప్పుడున్న చారిత్రక అవగాహన లేదు. ఓకే. నాకు దాని మీద నేను చాలా స్పష్టంగా, అందుకనే మేము విద్యా పరిరక్షణ కమిటీ తరఫున గత 40 ఏళ్లుగా Hmm. మేము పోరాడుతూనే ఉన్నాం. Exactly. విద్యారంగం ఎలా ఉండాలి మేము రాస్తున్నాము. నేను పుస్తకమే రాశాను దాన్ని. నేను దేశమంతా తిరిగాం. Hmm. కాశ్మీర్ నుంచి, నాగాలాండ్ నుంచి మేము భిన్నమైన ప్రాంతాలకి, కేరళకు, కన్యాకుమారి దగ్గర మేము ఉద్యమం ప్రారంభమైంది. అది చేసాం మేము. Hmm. ఆ అనుభవాన్ని కూడా మేము రాసాం. సరే. మేము పోరాడుతున్నాం. కానీ మార్కెట్తో పోరాడడం చాలా కష్టం అండి. మార్కెట్ వాళ్ళు టీవీ ఛానల్ ఉందంటే వాడు బోల్డ్ అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. Hmm. అమిటీ స్కూల్ ఇది, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ, వాడు బిల్డింగ్ చూస్తుంటాడు. హైదరాబాద్ యూనివర్సిటీ చాలా బాగానే పనిచేస్తుంది యూనివర్సిటీ. ఒకసారి నాకు చూపించగలమా మనం, ఒక అడ్వర్టైజ్ ఇవ్వగలం హైదరాబాద్ యూనివర్సిటీ? లేము అసలు, వాడికి ఆ ఫెసిలిటీ లేదు కదా, Hmm. ప్రచారం చేసుకునే ఫెసిలిటీ లేదు కదా. Hmm. ఒక మంచి స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్ హెడ్ మాస్టరు ఒక అడ్వర్టైజ్మెంట్ పెడతాము, మా స్కూల్లో ఇంత ఉన్నాయి, మా స్కూల్ ఇంత బాగుంది, మా స్కూల్లో చేరండి అనడానికి లేదు. Hmm. కానీ చైతన్య నారాయణ వాళ్ళు ఏం చేస్తారు, ఎంత అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు అసలు. వాళ్ళు పరీక్షల రిజల్ట్స్ వస్తున్నాయి, 1, 2, 3 అని అన్ని ఛానల్స్ ఓపెన్ చేయండి, చైతన్య నారాయణ. Hmm. ఆ చైతన్య నారాయణతో పాటు చాలా ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కాలేజీలో పాస్ అయిన పిల్లలు ఉంటారు, ఎగ్జాక్ట్. మంచి ర్యాంకులు వచ్చిన పిల్లలు. దాని గురించి ఎవరు మాట్లాడరు. కనుక ఇది మొత్తంగా ఈ మార్కెట్ వ్యవస్థతో పోరాడడం అనేది వాళ్ళకుండే బలము, వాళ్ళకుండే సంపద, వాళ్ళకుండే మీడియా, వాళ్ళకుండే యాక్సెస్ రాజకీయ నాయకులకి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసే ప్రభుత్వ స్కూల్ నడిపే వాళ్ళకు ఉండదు. Okay. కనుక ఈ మౌలిక మార్పు రావాలంటే నా దృష్టిలో మార్కెట్ అనేది విద్యారంగంలో ఉండకూడదు. Okay. ఎవరైనా వస్తామంటే వాళ్ళ డబ్బులు పెట్టి, వాళ్ళ సంపద పెట్టి వాళ్ళు స్కూల్ నడపాలి. కానీ పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని మీరు వ్యాపారం చేసి లాభాలు చేసుకునేది ఈ మొత్తంగా సమాజానికి నాగరికత ప్రమాదం అనేటువంటిది నేను బలంగా దాంట్లో విశ్వసిస్తున్నాను. జీవితం అంతా మేము, నాకు కూడా ప్రైవేట్గా నేను రిటైర్ అయిన తర్వాత ఎవరు వచ్చి అన్నారు, సార్ ఐఏఎస్ వాళ్ళకు చదువు చెప్పండి సార్, Hmm. ఇన్ని లక్షలు ఇస్తున్నాయని చెప్పిన, ఒక్క పైస కూడా నేను తీసుకున్నాను. అసలు నేను ప్రైవేట్ వాళ్ళకి చదువు చెప్పాను. Hmm. నేను ఐఏఎస్ స్టడీ సర్కిల్కి చదువు చెప్పాను. సార్ నేను ఒక్క పైస వాళ్ళ దగ్గర తీసుకోకుండా చెప్పాను. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నాకు చదువు చెప్పాలనే ఆసక్తి ఉంది, పిల్లలకు ప్రయోజనం ఉంది చదువు చెప్తే. కనుక తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కనుక నేను చెప్తాను చదువు, కానీ పైసలు తీసుకో. ఓకే. నాకు వ్యాపార దృష్టి లేదు, కానీ జ్ఞానాన్ని పంచాలని ఉంది. ఇది చాలా అవసరం. ఇది మార్కెట్ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత తగ్గించడం ఎట్లా, విద్యారంగంలో దయచేసి మార్కెట్ రావద్దు. ఓకే. మార్కెట్ విద్యారంగంలో వస్తే వాళ్ళ లాభాలను పంచుకోండి, కానీ లాభాలు చేసుకోవడానికి. ఓకే. ఇది నా ప్రత్యేకమైనటువంటి దృష్టి. దీని మీదే మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు కాకుండా రేపైనా అందరి సమానం, పేదవాళ్ళు ఊరుకోరు కదా, ఏదో మా పిల్లకి ఇంట్లో చదువు అంటే తప్పకుండా. కమిషన్లు చేయవలసిన పని అంటే ఈ హిస్టారికల్ ప్రాసెస్లో సమాజంలో ఈ మౌలికమైన మార్పు రావాలి అని అలా ఆలోచిస్తే కమిషన్లు వేయడంలో దాని ప్రయోజనం చాలా భిన్నంగా ఉంది. ఓకే.